ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீளா துங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தீம் स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. అస్మద్ గురుభ్యో నమః. మనం తిరుప్పావై పాసురముల మాలికలో 7వ పాసురం నేర్చుకుందాం. 7వ పాసురంలో ఆండాళ్ తల్లి నిన్నటి రోజున 6వ పాసురంలో తెల్లవారుతోంది అని గుర్తులు చెప్పడం కోసము అదిగదిగో పక్షులు అరుస్తూ ఉన్నాయి. ఆలయంలో గరుడ వాహనంగా కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆలయంలో శంఖధ్వని వినిపిస్తోంది, నీకు ఇంకా మేల్కు రాలేదా అంటూ తెల్లవారటానికి కొన్ని గుర్తులు చెప్పి మేల్కొల్పింది ఆండాళ్ తల్లి. కృష్ణనామాన్ని పాడుతూ అదిగదిగో పోతన సంహారం చేసినటువంటి వాడు, శకటాసుర భంజనం చేసినటువంటి వాడు అంటూ మేల్కొల్పింది. ఇది బాహ్యంగా ఒక కథలాగా వర్ణిస్తున్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? పోతన వధ చేసినటువంటి వాడు, శకటాసుర భంజనం చేసినటువంటి వాడు కదా. ఆ నామాల్ని మనం చదువుకునేటప్పుడు అలా చదువుకుంటూ ఉంటాం కదా. అయితే పోతన సంహారం ఎందుకు చేశాడండి? పోతన అంటే ఈ ప్రకృతి తన యొక్క అహంకార మమకారాలనేటటువంటి వాడి చేత పోతన ఎట్లా అయితే విషాన్ని ఇచ్చి కృష్ణుణ్ణి చంపాలి అనుకుందో, అలాగే ఈ ప్రకృతి అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు. ఆ ఇంద్రియ బలం ఏం చేస్తుంది అంటే బాహ్యమైనటువంటి లౌకిక సంబంధాల కోసము ఆ పాలనేటటువంటి విషంతో ఉంటాయి. అవి ఇచ్చి మన లోపల ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చంపాలి అని చూస్తుంటుంది ప్రకృతి. అయితే కృష్ణ ఏం చేశాడు? కృష్ణ నామాన్ని మనం ఎప్పుడైతే జపించామో ఆ కృష్ణ పరమాత్మ పూతనలో ఉన్నటువంటి విషాన్నంతా కూడా లాగేసి మోక్షాన్ని ప్రసాదించాడు. అది కృష్ణనామం యొక్క గొప్పతనం. మనం ఎప్పుడైతే ఆ నామాన్ని సేవిస్తూ ఉన్నామో మన లోపల ఉన్నటువంటి కృష్ణుడు ఆ ప్రకృతిని నశింపజేస్తాడు. ఇక ఆ తర్వాత శకటాసుర భంజనం చేసినటువంటి వాడు అని ఇంకొక నామంతో చెప్పింది మన ఆండాళ్ తల్లి. శకటము అంటే శరీరము, బండి అని ఒక అర్థము, శరీరము అని కూడా ఒక అర్థం. బండి ఏం చేస్తుందండి? 2 చక్రాలతోటి ఉంటుంది. పాపపుణ్యాలనేటటువంటి 2 చక్రాలతోటి ఈ శరీరం అనేటటువంటి బండి నడుస్తూ ఉంటుంది. వాటి యొక్క సంధి బంధనాలని విడదీసినటువంటి వాడు శ కటము. శ అంటే సుఖము, కట అంటే నశింపజేసేది అని అర్థం. శ అంటే సుఖాన్ని ఎట్లా నశింపజేస్తుంది అని అంటే ఇందాక మనం చెప్పినట్లుగా ఇహలోకంలో ఉన్నటువంటి భోగాలనే మనము భోగాలుగా భావించి సుఖమని భావిస్తూ ఉంటాం. వాటిని అంటే ఈ ఇంద్రియ శక్తులని నశింపజేసేటటువంటి వాడు. అలా సంధి బంధనాలని విడదీసి ఇప్పుడు వెంకటాచలము అని మనం తిరుపతిని అంటూ ఉంటాం. వేంకట అంటే వేం అంటే పాపాలు అని అర్థం. కట అంటే నశింపజేసే, అచలము అంటే కొండ. పాపాలని నశింపజేసేటటువంటి కొండ వెంకటాచలం. అలాగే ఈ శరీరానికి మనకి ఏవైతే ఇంద్రియ శక్తులు లాగుతూ ఉంటాయో, ఇహలోకంలో ఉండేటటువంటివన్నీ గొప్ప అని మనం ఎప్పుడైతే భావన చేస్తూ ఉంటామో అట్లాంటి భావన నుంచి మనని పరమాత్మ అనేటటువంటి బంధం వైపుకి తీసుకువెళ్ళేటటువంటి ఆ సంధి బంధనాలు అని అంటారు కదా, ఆ బంధనాలన్నిటినీ కూడా విడదీసి చేసేటటువంటి వాడు, శకటాసుర భంజనం చేసినటువంటి వాడు అని మనం నిన్నటి పాసురంలో తెలుసుకున్నాం. మరి ఈనాడు ఆ తెల్లవారుతోంది అని గుర్తులు చెప్తూ ఏ నామాల్ని మనకి అందిస్తుందో ఆండాళ్ తల్లి చూద్దాం. తెల్లవారుతోంది అని పక్షుల అరుపులని ఉదాహరణగా తీసుకుంది కదా. మనకంటే ముందే లేస్తాయి, మనల్ని మేల్కొల్పుతాయి అని తెలుసుకున్నాం కదా. అలాగే ఈ లోకల్లో మహానుభావులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఆచార్యులైనటువంటి వాళ్ళు మనల్ని చక్కగా దిశానిర్దేశనం చేసి వాళ్ళు ముందుగా ఈ అరణ్యమైనటువంటి వేదాభ్యాసం చేసి దాని నుంచి మనకి చక్కటి అద్భుతమైనటువంటి విషయాలని తెలియజేస్తూ ఆ భగవద్ అనుభవాన్ని కలిగిస్తూ ఉంటారు.
అలా మనలో జ్ఞానాన్ని మేల్కొలుపుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈనాడు చెప్పేటటువంటి పాసురంలో భారద్వాజ పక్షులను గురించి చెప్తోంది ఆండాళ్ తల్లి. నిన్నేమో అరిచేటటువంటి పక్షులు, ఈనాడు భారద్వాజ పక్షులు అంటే చక్కగా మాట్లాడేటటువంటివి అనమాట. అంటే మాట పాట తెలిసినటువంటివి. పాటలు పాడేటటువంటిది ఎవరండి? ఎంతో భగవంతుడి మీద ఎంతో భక్తితోటి మనసులో ఉన్నటువంటి భావనని ఒక పాట రూపంలో తీసుకువచ్చినటువంటి వారు ఆళ్వారులు. అట్లా ఆళ్వార్లు గురించి చెప్తోంది మన ఆండాళ్ తల్లి 7వ పాసురంలో. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో మనకి ఆండాళ్ తల్లి భగవన్ నామాల్ని ఏవేవైతే చెప్పిందో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனருங்குழல் ஆயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரா ఏలోరింబావాయ్. ఈనాటి గోపబాలికని మేల్కొల్పుతూ మనం నిన్నే చెప్పుకున్నాము, ఒక 10 మంది తన వ్రతానికి రాలేదుట. ఆ 10 మందిలో 6వ పాసురంలో ఒక గోపబాలికని మేల్కొల్పింది. ఈరోజు 7వ పాసురంలో మరొక గోపబాలికని మేల్కొల్పుతోంది. అయితే 6వ పాసురంలో చెప్పబడినటువంటి గోపిక పాపం చాలా చిన్న పిల్లట. ఈరోజు కాస్త నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటిది, తేజ సంపన్ని అయినటువంటి, కాస్త వయసులో కూడా కొంచెం పెద్దదైనటువంటి గోపిక అనమాట. ఆ గోపికని మేల్కొల్పుతూ కీసు కీసు ఎన్రు ఎంగుం, ఎన్రు ఎంగుం అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి కీసు కీసు కీచు కీచుమనేటటువంటి ధ్వని నీకు వినిపించలేదా? ఎవరు అంటున్నారట? ఆనైచ్చాత్తన్ అంటోంది. ఆనైచ్చాత్తన్ అంటే ఖంజరీటవులు అంటారు, భారద్వాజ పక్షులు అనమాట. ఆ భారద్వాజ పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎక్కడో ఒక్కొక్కటి మాట్లాడుకోవడం కాదు, అనేకం ఒకేసారి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అదంతా కూడా పెద్ద ధ్వనిలాగా వినపడుతుంది. పేసిన అంటే మాట్లాడుకుంటున్నటువంటి, పేచరవం ఒకేసారి మాట్లాడుతున్నారనుకోండి, అందరూ పెద్ద ధ్వనిలాగా గందరగోళంగా వినిపిస్తూ ఉంటుంది కదా. అట్లాంటి ఆ ధ్వని నువ్వు వినలేదా? కేటిలయో వినలేదా అని అడుగుతోందనమాట. పెళ్ళే ఓ పిచ్చి పిల్ల, ఇంకా నిద్రించడం ఏమిటమ్మా? ఇంత పొద్దెక్కిపోతుందే, తెల్లవారిపోతుందే, నువ్వు ఇంకా పడుకోవడంలో అర్థం లేదు అని చెబుతూ, దీని అంతరంగా ఉన్నటువంటి భావం ఏమిటి అంటే భగవద్ అనుభవం చేత బాగా మత్తెక్కిపోయినటువంటి అతిశయమైనటువంటి ప్రేమ కలిగి పిచ్చితనంలోకి మారిందనమాట. అందుకనే పిచ్చి పిల్ల అంటోంది. మనం ఎవరైనా బాగా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, ఆత్మీయత ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని ఓ పిచ్చిదానా అని అంటూ ఉంటారు చూసారా. అట్లా ఆత్మీయతతోటి మన ఆండాళ్ తల్లి భగవద్ అనుభవంతో ఉన్నటువంటి ఆ గోపికని, అబ్బా పిచ్చి పిల్ల నువ్వు ఇంకా లేవటం లేదేంటే, కాసుం పిరప్పుం కలగలప్ప కై పేర్తు అంటోంది. అయితే గోపికలు వాళ్ళ నిత్యానుష్ఠానం ఏమిటి? చక్కగా తెల్లవారుజామునే లేవడము, భగవన్నామ స్మరణ చేస్తూ మేల్కొంటూ అభ్యంగన స్నానం చేసి చక్కగా అలంకరించుకొని మరలా హరినామ సంకీర్తనతోటి వాళ్ళు చేసేటటువంటి ఆ పెరుగుని చిలకడం, పాలని పిండి గోవుల ద్వారా వచ్చినటువంటి పాలని పితికి వాటిని తోడేసి పెరుగుగా మార్చి, ఆ పెరుగుగా మార్చినటువంటి దాన్ని చిలికి ఆ వెన్నల్ని విక్రయించుకుంటూ ఉంటారు కదా. ఆ వెన్నంటేనే కృష్ణయ్యకి బాగా ఇష్టం. అందుకనే ఇళ్ళిళ్ళా తిరిగి ఆ వెన్నని దొంగిలిస్తూ ఉండేవాడు. ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఏమిటి అనంటే మనలో ఉన్నటువంటి భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమ మన లోపల ఎప్పుడైతే కలుగుతుందో ఆ పాలు కాస్త తోడుకుంటాయి.
ఆ ప్రేమ బాగా మిక్కుటమైపోయినప్పుడు అవి తోడుకొని గట్టిపడితే ఆ గట్టిపడినటువంటి పెరుగు నుంచి చిలికినటువంటి దానిలోంచి వెన్న వస్తుంది. అలా భగవంతుని యొక్క కథలు వినటం, భగవన్నామ స్మరణ చేయడం, దీని ద్వారా మన లోపల ఉన్నటువంటి ప్రేమ బాగా చిక్కబడి చిలకబడుతుంది. అప్పుడు భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండాలంటే తట్టుకోలేనటువంటి స్థితి వస్తుంది. అట్లాంటి మనసు వెన్ననమాట. అటువంటి వెన్నని దొంగిలిస్తాడు భగవంతుడు. ఆ వెన్నని భగవంతుడు స్వీకరిస్తే మనం ఆనందపడాలి. అట్లాంటి వెన్న కలిగినటువంటి మనస్సు భగవంతుని యొక్క విరహం కలగగానే అది కరిగిపోవాలన్నమాట. కరిగిన తర్వాత నెయ్యి అవుతుంది కదండి. అలా కరిగిపోయేటటువంటి మనస్సు కలిగినటువంటి హృదయాలకు వాసనరుంగుళుల్ ఆయిచ్చియర్. వాస అంటే వీస్తున్నటువంటి సువాసన భరితమైనటువంటి నరుంకుళుల్ కేశపాసములు కలిగినటువంటి ఆయర్ ఆ గోపపడుచులందరూ కూడా ఆయిచ్చియర్. ఆ గోపపడుచులందరూ చక్కటి అందమైనటువంటి సువాసన భరితమైనటువంటి పరిమళాలు గుబాళించేటటువంటి కేశపాసములు కలిగి మెడలో అందమైనటువంటి ఆభరణాలని ధరించుకొని వాళ్ళు పెరుగు చిలుకుతూ ఉంటే నీకు ఆ ధ్వనైనా వినలేదా? పెరుగు చిలికే ధ్వని వినిపించలేదు, వీళ్ళ మెడలో ఆభరణాల యొక్క ధ్వని వినిపించలేదు, ఇంకా కేశపాసముల నుంచి సుగంధభరిత పరిమళాలు వస్తున్నాయిట, అవి కూడా ఈవిడ నాసికారంధ్రాలకి వెళ్ళలేదు అని అంటున్నారనమాట. వాసనరుంగుళుల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరరవం. తైరంటే పెరుగు. ఆ పెరుగుని చిలికేటటువంటి ధ్వని నీకు వినపడలేదే? పోనీ కవ్వం లోపలికి మత్తినాల్ లోపలికి పెట్టి కవ్వాన్ని చిలుకుతూ ఉంటారు చూసారా, శబ్దం చేస్తుంటుంది. ఆ శబ్దం కూడా చర్చరమనేటటువంటి ఆ ధ్వని నీకు వినపడలేదా? కేటిలయో వినలేదా? నీకు వినపడలేదా? నాయక పెణ్ పిళ్ళాయ్. ఓ నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి ఓ గోపబాలిక, ఓ పిల్ల, నారాయణన్మూర్తి. ఆ నారాయణుణ్ణి అంతర్బహిష్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సర్వము నారాయణమయంగా ఉన్నటువంటి ఇటువంటి సందర్భంలో మేమందరం కూడా హరినామస్మరణ చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో నీకు ఆ నారాయణుడంటే ఎవరండి? ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఎవరైతే తనల్ని బాగా ప్రేమిస్తూ ఉంటారో అంతకి మించి ప్రేమించేటటువంటి వాడు. అటువంటి వాడు మూర్తి అంటే ఒక స్వరూపాన్ని, అర్చామూర్తి అనుకున్నాం కదా, ఒక స్వరూపాన్ని దాల్చి మన దగ్గరికి వచ్చినటువంటి వాడు. అట్లాంటి స్వామిని మేము సేవించుకుంటూ ఉంటే అంత వాత్సల్యం కలిగినటువంటి పరమాత్మ మన కోసమై ఒక మూర్తి రూపంలో ఒక అవతారం తీసుకొని కృష్ణావతారంలో వచ్చాడు కదండి వాళ్ళ దగ్గరికి. అలా వచ్చినటువంటి మూర్తిని గురించి మేము పాడుతూ ఉంటే నీకు ఇకనైనా మెలకు రాదేమిటమ్మా? కేశవనై పాడவும். కేసి అనేటటువంటి రాక్షస సంహారం చేసినవాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రియాలన్నిటినీ కూడా నశింపజేసేటటువంటి వాడు, అంటే ఇంద్రియ వ్యామోహాన్ని తగ్గించేటటువంటి వాడు. ఇంద్రియ వ్యామోహం అంటే ఏమిటండి? ఇంద్రియాల ద్వారానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కళ్ళున్నందుకు చూస్తూ ఉంటాం, చెవులున్నందుకు వింటూ ఉంటాం, నాసికలు ఉన్నందుకు వాసన చూస్తూ ఉంటాం, శరీరం ఉన్నందుకు ఈ చర్మం ఉన్నందుకు స్పృశిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ ఎలా మనం ప్రవర్తించాలి? బాహ్యంగా కళ్ళకి చూడగానే ఏదో అందమైనటువంటిది అనిపిస్తూ ఉంటుంది. ఆ అందమైనటువంటిది విన్నప్పటికీ కూడా అవి మనకి కావాలనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు మనం చేరుకోవాలనిపిస్తుంది, వాటిని తాకాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలనేవి వాటి ఇష్టం వచ్చినట్టు అవి కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది, చెవులకు వినదే ఆనందం కలిగింది, ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఇవన్నీ కూడా భగవత్పరం చేయగలిగినప్పుడు మనకి ఈ ఇంద్రియాలకి అసలైనటువంటి శక్తి అన్నమాట. అది రావాలి అనంటే మేము కేశవనై పాడவும் నీకేట్టే కిడత్తియో తేసముడయాయి తిరా ఏలోరింబావాయి. అలా ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామిని మేము వేడుకుంటూ ఉంటే, నామాన్ని పాడుతూ ఉంటే, నువ్వు ఇంకా ఆ నామాన్ని విని అయినా సరే బయటికి రావాలి కదా. మేము పాడుతూ ఉంటే వింటూ పడుకున్నావా ఏమిటి? కేట్టే కిడత్తియో, ఇవి వింటూనే నువ్వు ఆలకిస్తూనే పడుకున్నావా? తేసముడయ్యాయ్, ఓ తేజ సంపన్నురాలా, తేజస్శాలి,
తెరవ్వమ్మా, నీ తలుపులు తెరిచి మమ్మల్ని కూడా రానివ్వు, కాస్త మాతో కలువు నువ్వు. నిన్ననే అనుకున్నాం సత్సాంగత్యం ఎంత గొప్పదో. ఆ సత్సాంగత్యం అనేది వారి యొక్క భావాలని, మంచి వారితోటి చేరినప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా నశిస్తాయి. అలాగే మనలో ఉన్నటువంటి ఆ భగవత్పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారితోటి మనం పంచుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. అట్లాంటి అవకాశం మాకు కలిగించవమ్మా. ఇకనైనా తలుపు తెరిచి తెర అంటే తలుపు తెరిచి బయటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. నీ యొక్క భగవదనుభవాన్ని మాకు కూడా పంచు. నీ ఒక్కదానివే ఆ భగవన్మయమైనటువంటి ప్రేమలో పిచ్చిదానివై పోవటం కాదు, నువ్వు నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి దానివి కాబట్టి మమ్మల్ని నీ వెనకాల నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళు, ఆ మూర్తిని సేవించడం కోసం అని ప్రార్థిస్తూ ఈనాటి గోపబాలికని మేల్కొల్పుతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం.